హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ అయితే వచ్చేసి ఇవాళ సెకండ్ సాటర్డే కాబట్టి హాలిడే ఉందని చెప్పేసి గార్డెనింగ్ చేస్తున్నాను. మా మా వాడికి కూడా హాలిడేనే ఇవాళ, కాబట్టి కొంచెం టైం ఉంది. అందుకని ఈ ఆకులన్నీ ఇట్లా పీకేస్తే మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి కదా, గార్డెనింగ్కి చాలా బాగుంటుంది. మొక్కల్ని కూడా మన పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, అన్నీ ఇట్లా మొత్తం ఆకులన్నీ ఎండుకుపోయినాయి. మొత్తం గార్డెనింగ్ చేస్తే మంచిగా పచ్చగా చాలా బాగుంటుంది. మార్నింగ్ పూట ఫ్రెష్ ఎయిర్ కూడా వచ్చేస్తుంది, మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది మనకి గార్డెన్ మంచిగా ఉంటే. ఇది వచ్చేసి మా గార్డెను అంతా క్లీనింగ్ చేస్తున్నా. ఇది చూడండి, అంతా ఇదిగో పైదాకా పోయింది. ఇది చూస్తున్నారా? మంచిగా ఇక్కడ చైర్ వేసుకొని గ్రీన్ మ్యాట్ వేసుకొని కూర్చొని ఒక కప్ కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదండి. మందార పువ్వు అయితే విచ్చలేదండి, నిన్న విచ్చింది. ఆ మొగ్గలు అయితే ఏవి విచ్చలేదు. స్నానం అది చేసి పూజ చేసుకున్నాను. ఎందుకంటే పూజ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేద్దామని నిన్న నైట్ ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇట్లా పొంగింది బాగా. ఇందులో వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇడ్లీ వేసేసుకుందాం. అట్లానే చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఇవాళ. ఇదిగోండి ఇడ్లీ అనేది వేసేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకున్నాం, కుక్కర్ పెట్టేసుకొని. ఇప్పుడు ఇది అయిపోయేలోపు మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. పచ్చడికి అంతా ప్రిపేర్ చేశాను. వేయించుకున్న పల్లీలు, మిరపకాయలు, పుట్నాలు, పచ్చి కొబ్బరి వేసి మిక్సీ అనేది వేసేసుకుంటున్నాను అండి. పచ్చడి మిక్సీ వేసేసుకున్నా అండి. ఇప్పుడైతే వచ్చేసి మనం పోపు పెట్టేసుకుందాము పచ్చట్లోకి. పచ్చట్లోకి పోపు అనేది పెట్టేసుకున్నాను. ఇదిగోండి, వేడి వేడి ఇడ్లీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. టిఫిన్ కంప్లీట్ అయిపోయిందండి. జావ పెట్టేసుకుంటున్నాను. జావ కోసం వాటర్ అనేది పెట్టేసుకున్నాను.